హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు క్రిటిక్ అండ్ అనలిస్ట్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్ పాకిస్తాన్ యుద్ధమే నడుస్తోంది. సో ఎందుకు పాకిస్తాన్ కాశ్మీర్ని ఎందుకు టార్గెట్ చేస్తోంది? సో ఇది కొంచెం బాగా డీప్ హిస్టరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. Okay, sir. బట్ నేను టచ్ అండ్ గో లాగా కొన్ని పాయింట్స్ చెప్తాను. సో మనకి ఒక ఐడియా, ఒక డెప్త్ కొంచెం ఐడియా వస్తుంది అనమాట. 1947 టైంలో మనకి ఇండియా పాకిస్తాన్ సపరేషన్ అనేది జరిగింది. అవును. ఇది జిన్నా తనకి ముస్లిం వాళ్ళకి సపరేట్గా నేషన్ కావాలని చెప్పి అతను డిమాండ్స్ అనమాట. దానికి తగ్గట్టుగానే బ్రిటిషర్స్ వెళ్ళిపోతూ ఈ రెండు వీటికి కూడా ఇండియన్ హిందూస్గా, పాకిస్తాన్ ముస్లింగా రెండు కంట్రీస్ని వాళ్ళు డివైడ్ చేసి చేయటం జరిగింది. ఆ టైంలో Okay. ఏంటంటే మైగ్రేషన్ కూడా జరిగింది. ఇటు నుంచి ముస్లిమ్స్ అటువైపు వెళ్ళటం, అటు నుంచి హిందూస్ ఇటువైపు రావటం, ఇష్టమైన వాళ్ళు అట్లా సపరేషన్ జరిగింది. ఆ టైంలో ఏమైందంటే ఈ కాశ్మీర్ అనేది ఇండిపెండెంట్గా ఉందన్నమాట. ఓకే. అక్కడ హరిసింగ్ అనే దాన్ని రూల్ చేస్తున్నారు. సో వీళ్ళు అక్కడ ఏంటంటే దాదాపు 77% ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే. సో ఇక్కడ ముస్లిమ్స్ ఇంకా ఫామ్ అవ్వలేదు, కంట్రీ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు ఇది పాకిస్తాన్ అనేది. బట్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఇన్వేడర్స్ అంటారు, అంటే వాళ్ళు ఈ కాశ్మీర్ మాకు కావాలని చెప్పేసి దాని మీదకి దాడి చేయడం జరిగింది. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే చాలా దగ్గరగా వచ్చేసారు. టోటల్ కాశ్మీర్ని వాళ్ళు ఆక్యుపై చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు హరిసింగ్ దాన్ని సిచ్యువేషన్ ఏంటంటే ఆయనకేమీ మిలిటరీ లేకపోవటము, దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. సో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరిగింది, ఇది హెల్ప్ చేయమని చెప్పి. సో మన దగ్గర వాళ్ళు ఏ బేస్ మీద మీకు హెల్ప్ చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ డెసిషన్ అనేది ఒకటి అయిపోయింది. సో అప్పుడు అతనికి ససేమీరా కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇవ్వడం ఇష్టం లేదు. సో ఇండియాలోకి కలిపేసేలాగా అని ఒప్పందం చేసుకున్నాడు. సో ఆ ఒప్పందం చేసుకోవటం కారణంగా ఇండియన్ మిలిటరీ వెళ్ళి అక్కడ పాకిస్తాన్ అటాక్స్ని, పాకిస్తాన్ వాళ్ళని ఆపడం జరిగింది అనమాట. ఆ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళు యుఎన్కి మధ్యలో అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ నెహ్రూ చేయటం కారణంగా అప్పుడు డెసిషన్ ఏమైందంటే వాళ్ళు మధ్యలోకి రావడం కారణంగా ఇది ఒక డిస్ప్యూట్ ల్యాండ్గా డిసైడ్ చేసి తో ఇండియన్ ఆర్మీని బ్యాక్ వచ్చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఏమైందంటే వాళ్ళు ఎక్కడి వరకు అయితే వచ్చారో ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియా వరకు వాళ్ళు ఆక్యుపై చేసేసుకొని వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్ని రూల్ చేస్తున్నారు అనమాట. సో యాక్చువల్గా ఇది మనకి ఆల్రెడీ కాశ్మీర్ అనేది ఇండియాలో భాగం. అది ఒకప్పుడు అంటే ఇవన్నీ కూడా అఖండ భారత్లో అన్ని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఇండియాలో భాగమే. బట్ స్పెసిఫిక్గా దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అప్పటి నుంచి మనకి కాశ్మీర్ అనేది టోటల్ కాశ్మీర్ మనకి ఇండియాలో భాగం. అయితే ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 370 అని చెప్పి ఒక యాక్ట్ అనమాట తీసుకొచ్చారు. అప్పుడు హరిసింగ్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఆయన డిమాండ్స్లో కలపడానికి, ఓకే, వాళ్ళది అటానమీగా ఉంచుతూ వాళ్ళ కాన్స్టిట్యూషన్, ఓన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ ఓన్ లా అండ్ ఆర్డర్ ఉండేలాగా, అంటే అతని స్టైల్లో ఆయన దాన్ని రూల్ చేసుకుంటాడు. ఓకే, అంటే ఏంటి, మనము ఒక స్పెషల్ స్టేటస్ని దానికి గ్రాంట్ చేసామన్నమాట. అది పార్ట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా ఇండియన్ స్టైల్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ రన్ అయ్యేది కాదు. ఓకే. సో వాళ్ళ ఓన్ రాజ్యాంగము, వాళ్ళ ఓన్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు రన్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో చాలాసార్లు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఏంటంటే ఇది మన దాదాపు మనం క్యాప్చర్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఇండియా కారణంగా అది ఆగిపోయింది. రెండోది ఏంటంటే దాంట్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఉన్న పండిట్స్ అందరినీ చంపేయటము, హిందూస్ని చంపేయటము, ఇట్లాంటివన్నీ కూడా చేసేసి వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మొత్తం ముస్లిమ్స్ అయిపోతే ఇంకా టోటల్గా దాన్ని పాకిస్తాన్లో కలిపేసుకోవచ్చు అన్న స్ట్రాటజీ తోటి వాళ్ళు అట్లాంటి కుట్రలు కుతంత్రాలన్నీ చేస్తుండేవాళ్ళు. సో ఈ ఆర్టికల్ 370ని తీసేయాలని చెప్పి చాలా
ట్రై చేశారు. అవును. అయితే అప్పుడు ఏంటంటే మనకి ఇది నెహ్రూ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆ ముస్లిమ్స్ సెక్యులర్ భావాలతో ఉంటారు కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు అక్కడున్న ముస్లిం లీడర్స్కి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తూ ఉండేది. ఓకే, ఈ ఆర్టికల్ 370 అనేది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టెర్రరిజంకి అంతం చేయాలి. రెండోదేమో అక్కడున్న లీడర్షిప్ ఏవైతే ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న లీడర్షిప్ వాళ్ళు టెర్రరిస్టులకి పాకిస్తాన్లకి సపోర్ట్ చేసేస్తున్నారు. ఈ క్లియర్ అక్కడికి లోపలికి వచ్చేసి స్లీపర్ సెల్స్ గా ఉంటున్నారు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటివన్నీ జరిగిపోతున్నాయి. సో అప్పుడు ఇండియన్ ఆర్మీ కంట్రోల్ లేదు అది, ఎందుకంటే వాళ్ళకి అటానమీ ఉంది, వాళ్ళు ఓన్గా రాజ్యాంగం రన్ చేసుకుంటూ ఉంటారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దానికన్నా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద మనకి ఆధిపత్యం ఉండదన్నమాట. ఒక స్పెషల్ స్టేటస్ గ్రాంట్ తోటి ఉంటుంది. అంటే ఒక పేరుకే ఇది ఇండియాలో భాగం, కానీ వాళ్ళు ఓన్గా రన్ చేసుకుంటున్నట్టుగా ఉండేది. సో ఎన్నిసార్లు ఆర్టికల్ 370ని మనం రద్దు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు రద్దు చేయకోకుండా దాన్ని కాపాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే చాలా స్మార్ట్గా అసలు యుద్ధం జరగకోకుండా రక్తపాతం లేకోకుండా మనకి వీళ్ళకి ఇది రాజ్యసభలో ఒక మెజారిటీ వచ్చేసేటప్పటికి ఆర్టికల్ 370ని చాలా స్మార్ట్గా జస్ట్ లైక్ దట్ తీసి పడేశారు. ఇక పాకిస్తాన్కి ఏంటంటే మైండ్ బ్లాంక్. అసలు ఒక రోజంతా వాళ్ళకి అసలు సౌండ్ లేదు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కాశ్మీర్ కోసం ఒక ఆశ అనమాట వాళ్ళకి. కాశ్మీర్ మనది అవుతుంది, మనం యుద్ధం చేస్తున్నాం, అందరూ ముస్లిమ్స్ అయిపోతారు 100%, అది ఎప్పటికైనా మనదే అని చెప్పేసి ఒక ఆశ అనేది టోటల్గా అది కొలాప్స్ అయిపోయింది. దాంతో ఏంటంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో ఇంకా ఈ టెర్రరిజము, ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఇవన్నీ ఎక్స్టెన్సివ్గా చేయటము. అసలు ఇప్పుడు ఎనలిస్టులు ఏమంటున్నారంటే ఏదైనా సరే ప్రతి కంట్రీకి ఆర్మీ ఉంటుంది ఎక్సెప్ట్ పాకిస్తాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్మీ చేతిలో కంట్రీ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఎట్లా అంటే ప్రైమ్ మినిస్టర్ మనకి చెప్పారనుకోండి, మొత్తం ఆర్మీ మొత్తం ఆగిపోతారు. ఇప్పుడు సీజ్ ఫైర్ అంటే టోటల్ గా ఆగిపోతారు మన దగ్గర. అక్కడ అలా కాదు, ఆ సీజ్ ఫైర్ అని ప్రైమ్ మినిస్టర్ చెప్పినా గానీ వీళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరుపుతూనే ఉంటారు. సో వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్ అట్లా ప్రాపర్ ఉండదన్నమాట, అసలు వినరు. ఇప్పుడు పర్వేజ్ ముషరఫ్ తీసేసుకున్నాడు అంటే వాళ్ళ ఆర్మీ అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ని దించేస్తారు, లేకపోతే జైల్లో పెట్టేసేస్తారు, పారిపోయేలాగా చేస్తారు. వాళ్ళే దగ్గరుండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తారు, వాళ్ళే దగ్గరుండి దానికి మళ్ళీ మన మతం ఒక దాన్ని అంటగట్టి దాని మీద రన్ చేస్తున్నట్టుగా చేస్తారనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ ఆర్టికల్ 370 రివోక్ అయిపోయిన తర్వాత ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో సిచ్యువేషన్ మొత్తం టోటల్గా మారిపోయి ఇండియన్ ఆర్మీ కంట్రోల్లోకి వచ్చేసింది. మన రూల్స్ అక్కడంతా డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. మీకు టూరిజం డెవలప్మెంట్ వచ్చేసింది. అంటే మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అక్కడ పార్కులు కానీ, సినిమా థియేటర్స్ ఓపెన్ కావటం కానీ, వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఆ టూరిజం కూడా బాగా ఇంప్రూవ్ అయింది అనమాట. సో దీన్ని బాగా ప్రొజెక్ట్ చేయటం స్టార్ట్ చేశారు, ఇది ఇంటర్నేషనల్గా. అంటే టోటల్ ఇండియన్ గవర్నమెంట్ కేర్ తీసుకున్న తర్వాత ఎట్లా డెవలప్మెంట్ జరిగింది అనేది, టూరిజం ఎట్లా డెవలప్మెంట్ జరిగింది, అక్కడ పరిస్థితి ఎంత పీస్ఫుల్గా ఉంది అని చెప్పేసి చేయటం జరిగింది. అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్తుంటే ఈ వీళ్ళు లోకల్ వాళ్ళు యూత్ రాళ్ళు ఇసిరేస్తూ ఉండేవాళ్ళు. ఆర్మీ వస్తుంది అనుకోండి, జనరల్గా ఆర్మీ వస్తుంది అంటే ఒక వెల్కమ్ లాగా ఉంటుంది, లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతాము, ఇలా ఉంటుంది. కానీ కాశ్మీర్లో యూత్ రాళ్ళు ఇసిరేస్తుండేవాళ్ళు. వాళ్ళు అందరూ కూడా మనోళ్ళని మనం భావిస్తాం. రాళ్ళు ఇసిరేస్తుంటే ఎట్లా ఉంటుంది, దాన్ని మనం కాలుస్తేనేమో యంగ్స్టర్స్ వాళ్ళు చచ్చిపోతారు. సో కాల్చలేని పరిస్థితి, జస్ట్ కొన్ని ప్రొటెక్షన్ పెట్టుకొని అట్లా ముందుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఏంటంటే అక్కడ ఉగ్రవాదము ఎగైనెస్ట్ ఇండియా వాళ్ళలో మైండ్లో యూత్లో ఏంటంటే విపరీతంగా యాంటీ ఇండియా అని ఎక్కిచ్చేశారు. సో పాటల ద్వారా కానీ, లేకపోతే మాటలు కానీ, అసలంతా కూడా యాంటీ ఫీలింగ్ ఎక్కిచ్చేశారనమాట. సో దాన్ని ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇది టూరిజం డెవలప్ అవుతుందని చెప్పి ప్రొజెక్ట్ జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ ఉగ్రవాదంకిను
ముస్లింకి సంబంధం లేదు, టెర్రరిస్టులు వేరు, ఉమ్, ముస్లిమ్స్ వేరు అని చెప్పి మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంటున్నారు అవును. డిఫరెంట్ వేదిక మీద మాట్లాడుతున్నారు. అవును. ఎందుకు మాట్లాడుతున్నారంటే, మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఉమ్, టెర్రరిస్టులు అంటే ముస్లిం అంటే టెర్రరిస్ట్ అని ఒక ప్రొజెక్షన్ స్టార్ట్ అయింది. అవును. స్టార్ట్ అవడంతో వీళ్ళు ఏం చేశారంటే మన ఇండియన్ ముస్లిమ్స్ అది వేరు ఉమ్, అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉమ్, సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టెర్రరిస్టులు ఏం చేశారంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉమ్, అదే ఆ, ఒకటి ఎల్ఈటీ ఉంటుంది, ఉమ్, లష్కర్ ఏ తోయిబా ఒకటి, ఓకే. జేఈ మొహమ్మద్ అని, ఉమ్, ఈ టెర్రరిస్ట్ గ్రూపులు వాళ్ళు పర్టికులర్ ఒక స్ట్రాటజిక్గా ఈసారి ఎగ్జిక్యూట్ చేశారనమాట. అదేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉమ్, టూరిస్టులను టార్గెట్ చేస్తూ, ఉమ్, ఓకే, ఉమ్, నెక్స్ట్ మతాన్ని ఎగ్జిబిట్ చేస్తూ అవును. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక సినిమాటిక్గా టెర్రరిజం అనేది చేయడం చూపించారు, జరిగింది. అవును. అది కూడా ఎట్లా అంటే మన బార్డర్ సెక్యూరిటీ మనకు చాలా స్ట్రాంగ్ ఉంది, ఉమ్, ఇన్ఫిల్ట్రేషన్ అటు నుంచి ఇటు క్రాస్ కాకోకుండా ఉమ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే ఉగ్రవాదులకే ఉమ్, ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు ఏం చేసి, ఓకే. ఓకే, సో ఆ ఫారెస్ట్ లోంచి ఇట్లా బయటకు వచ్చి ఉమ్, చాలా ఒక టూరిజం స్పాట్ పహల్గామ్ దాన్ని ప్లేస్లోకి choose చేసుకొని. అక్కడికి వచ్చేసి పర్టికులర్గా హిందువుల్ని లేదా నాన్ ముస్లిమ్స్ని, ఉమ్, అంటే ముస్లిం కాదు ఉమ్, అని డిసైడ్, ఇతను ముస్లిం కాదు ఉమ్, అని డిసైడ్ చేసుకోవడానికి ప్యాంట్ ఉడదించి, ఉమ్, ఓకే, సుంతి చేయించుకున్నారా లేదా అని చూసి వాటిని షూట్ చేయటం. ఉమ్, సో ఇది ఇట్లా దారుణంగా ఒక 26 మందిని చంపేశారు. ఆ ప్రాసెస్లో ఏమి ఇండికేట్ చేశారంటే వాళ్ళు ఒకటేమో ఇక్కడ టూరిజము డిస్ట్రాయ్ చేయాలని, ఉమ్, ఓకే, ఏదంటే ఇండియన్ గవర్నమెంట్ బాగా ఇంప్రూవ్ అయింది టూరిజము అని చెప్పిన దానికి దాన్ని డిస్ట్రాయ్ చేయాలని, ఓకే. ఇంకోటేమో ఈ టెర్రరిజము ఈ ముస్లిం మతము ఈ రెండింటిని స్ట్రాంగ్గా లింక్ చేసి పడేశారు. అవును. అంటే ఇవి రెండు సపరేట్ కాదు అనుకోకుండా ఒకటే అని. ఒకటే అని చెప్పేసి అదొకటి ఇండికేట్ చేశారు అనమాట. అట్లా వాళ్ళ స్ట్రాటజీగా చేసిన పని ఇది, ఉమ్, ఓకే. సో దాని తర్వాత మనం వాళ్ళు ఏంటి పర్టికులర్గా ఒక లేడీని నన్ను కూడా నా భర్తను కాల్ చేశారు, నా నన్ను కొడుకుని చంపేయండి కాల్ చేశారు, నన్ను కూడా చంపేసేయండి అంటే టెల్ యువర్ మోడీ అని చెప్పేసి చెప్పడము. సో ఇప్పుడు మనకేంటంటే హిందువులకి పసుపు కుంకుమ అనేది చాలా ఒక సెంటిమెంట్. సో ఇప్పుడు ఆ సింధూర్ని చెరిపేశారు అని చెప్పేసి, సో అదే సింధూర్ పేరుతోటి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనకి ఇక్కడ స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్లా స్టార్ట్ చేశారు స్ట్రాటజీగా, అది జరిగిన కొన్ని రోజుల తర్వాత మనము ఆపరేషన్ స్టార్ట్ చేసాం. చాలా ప్రెజర్ వచ్చింది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీదకి, ఏమీ చేయట్లేదని వాళ్ళు అటాక్ చేసి వెళ్ళిపోయారు. ఈవెన్ మోడీని కూడా విమర్శించారు, భద్రతా లోపం వల్ల ఇదంతా జరిగింది. ఆయనేమో చాలా గమ్మనంగా సైలెంట్ గా ఉన్నాడు. వెనకాలంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుండొచ్చు, డెసిషన్లు ఏవో తీసుకుని ఉండొచ్చు, అట్ అప్రాపరేట్ టైము అటాక్ చేద్దామని చెప్పి అనుకుని ఉండొచ్చు. మన వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి. అంతకుముందు ఒకసారి ఇట్లాగే అటాక్ జరిగితే పుల్వామా అటాక్ జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. అయితే అట్లాంటిది ఇమీడియట్గా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, చేయలేదు. ఒక టైం గడుస్తూ ఉంది. మోడీ గారేమో డిఫరెంట్ ప్లేసుల్లో ఓపెనింగ్స్కి వెళ్తున్నారు. ఈవెన్ అమరావతి శంకుస్థాపన కూడా వచ్చారు. అప్పుడు కూడా ఆయన సైలెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, నేను వెళ్ళి కలిసినప్పుడు ఆయన చాలా గుమ్మనంగా ఉండి అసలు సీరియస్గా ఆలోచిస్తున్నారు అని ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఏంటి, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పెయిన్ అనేది ఒక కంట్రీ సంబంధించింది హీస్ ఫీలింగ్. ఆయన తీసుకునే యాక్షన్స్ కానీ ఆయన మైండ్లో రన్ అవుతున్నాయి. ఓకే, సో టైంకి ఈ సింధూర్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ సింధూర్ ఆపరేషన్ ఎంత సక్సెస్ఫుల్ అంటే మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ ఈ వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అక్కడ కొన్ని ఈ టెర్రరిజం స్థావరాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు అవి అక్కడను. నెక్స్ట్ పంజాబ్ ఉంటుంది. పంజాబ్ ఏంటంటే మనకి పంజాబ్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే సింధు నది పంజాబ్ని డివైడ్ చేసినప్పుడు కొంత పార్ట్ అటు పాకిస్తాన్ సైడ్ ఉంటుంది, కొంత ఏమో మన వైపు ఉంటుంది. సో అటు పాకిస్తాన్ సైడ్ కొన్ని స్థావరాలు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడేమో ఒక 4
కాశ్మీర్ దగ్గర డిస్ట్రాయ్ చేసినట్టున్నారు, అక్కడ ఒక 5 మొత్తానికి అయితే 9 ఈ ఎగ్జాక్ట్ కౌంట్ ఇటు 5 అటు 4 అయి ఉండొచ్చు. ఓకే, మొత్తానికి ఒక 9 స్థావరాలని నాశనం చేశారు. అంటే అట్లా ఆపరేషన్ సింధూర్ అనేది హైలీ సక్సెస్ఫుల్. ఇంకోటి ఏంటంటే ప్రెసిషన్ ఈజ్ సూపర్. అంటే ఇంకా వేరే పక్కన వాళ్ళకి తగలటాలు అక్కడ కావటం, మనమేమో ఓన్లీ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం తెలియని సాధారణ ప్రజల మీద, ఆర్మీ వాళ్ళ మీద వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎట్లా మళ్ళీ అయ్యింది అంటే వాళ్ళు క్లైమ్ చేయటం ఏంటి, నెక్స్ట్ జరిగింది ఏంటి, ఈ 9 ప్లేస్లో అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తారంటే, వాళ్ళంతకుముందే ఇంకా పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు మేము కూడా టెర్రరిజంకి విక్టిమ్స్, మీరే కాదు పాకిస్తాన్ కూడా టెర్రరిజంకి విక్టిమ్స్, మేము కూడా వారితో ఫైట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి క్లాషులు జరిగి ఒకసారి పాకిస్తాన్లోనే బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఓకే, సో దాని కారణంగా ఏంటంటే దాన్ని ఎవిడెన్స్గా చూపిస్తూ మేము కూడా టెర్రరిస్ట్ విక్టిమ్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఏమిటంటే కేవలం టెర్రరిస్టులు కదా చనిపోయింది, వాళ్ళ హ్యాపీ ఫీల్ కావాలి కదా, వాళ్ళు ఏడ్చుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ. అయితే అంటే అది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు యాక్చువల్ గా టెర్రరిస్టులు చనిపోయారు అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ కావాలి, కానీ వాళ్ళు కోపము, బాధ ఇలాంటివన్నీ ఎగ్జిబిట్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే ఇది వీళ్ళు మా సివిలియన్స్ ని చంపేశారు అని చెప్పి, ఆ టెర్రరిస్టులు అనే వాళ్ళ సివిలియన్స్ అయ్యి ఎట్లా సివిలియన్స్ అవుతారు అంటే వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్. రెండోది ఏంటంటే ఐసిస్, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళు డ్రైవ్ చేస్తున్న పీపుల్ వీళ్ళు. సో వాళ్ళు సివిలియన్సే, బట్ ప్రపంచానికి ఇండియాకి మాత్రం వాళ్ళు టెర్రరిస్టులు. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సివిలియన్స్ చనిపోయిన వాళ్ళకి టెర్రరిస్టులకి మీకు పాకిస్తాన్ ఫ్లాగులు కప్పి లాంఛనంగా అంటే అధికారికంగా వాళ్ళకి అంత్యక్రియలు చేశారు. సో ఇది ప్రపంచానికి తెలిసిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి వాళ్ళకి మీద ప్రెజర్ ఉంది. ఎట్లా కామన్ పీపుల్ నుంచి ప్రెజర్ లేదు. కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగితే మీకు ఇండియా మీద యుద్ధం చేయాలంటే అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎవరు కూడా యుద్ధం చేయాలి, మనకి న్యాయం చేయాలని చెప్పి ఎవరు మాట్లాడలేదు. సో ఇదంతా డ్రైవ్ అవుతుంది, అంతా కూడా పొలిటికల్ గా డ్రైవ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్మీ నుంచి డ్రైవ్ అవుతుంది. వాళ్ళు ఒక ప్రెజర్ ఫీల్ అయ్యారు, ఏంటి ఇట్లా అటాక్ చేసేసింది ఇండియా, సివిలియన్స్ చంపేసింది, ఇప్పుడు మనము వార్ చేయాలని చెప్పేసి. ఓకే, సో ఇండియానేమో సైలెంట్గా ఉంది, అంటే వాళ్ళు వార్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో సైలెంట్గా ఉంటామంటే మనమేమి అటాక్ చేయట్లేదు, బట్ ఇక్కడ సైలెన్స్ డజంట్ మీన్ మనమేమి ఏకోకుండా అట్లా ఉండలేదు, వార్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనం మొత్తం అంతా అరేంజ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మనకి మాక్ డ్రిల్ కూడా అని చెప్పి అనౌన్స్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా రెడీ అవుతున్నాం మనం. సో రెడీ అవుతున్న ప్రాసెస్లో వాళ్ళు ఏంటంటే మిసైల్స్ పంపించడం స్టార్ట్ చేశారు. మిసైల్ పంపించడం స్టార్ట్ చేస్తే మనకి ఆ మిసైల్స్ అన్నిటినీ కూడా మన దగ్గర S-400 అనే డోమ్ ఉందన్నమాట. దాని నుంచి అది రష్యా సప్లై చేసింది. దాని నుంచి టోటల్గా అన్నిటినీ గాల్లోనే వాటిని స్మాష్ చేయడం జరిగింది. ఇది ప్రపంచానికి ఈ మెథడ్ కానీ ఈ సిస్టమ్ కానీ ఆల్రెడీ తెలుసు. ఎలా అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఆ యుక్రెయిన్ రష్యా టైంలో, నెక్స్ట్ ఇజ్రాయెల్ వేరే కంట్రీస్ని డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో ఈ సిస్టమ్ అనేది ఒకటి ప్రపంచానికి తెలిసింది. ఇట్లా డూమ్ తోటి వచ్చే మిసైల్స్ని ఆటోమేటిక్గా గాల్లోనే పేల్చేసేయచ్చు, ఆపేసేయచ్చు అని చెప్పి. సో అది మనం ఏంటంటే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ మనం అడ్డుకున్నాం. సో మన వంతు వచ్చేటప్పటికి మనము ఆపరేషన్ సింధూర్ 2.0 ఆర్ 2.0 ఆర్ వర్షన్ 2 సింధూర్ వర్షన్ 2కి వచ్చేటప్పటికి ఇండియా ఏం చేసిందంటే వాళ్ళ స్పెసిఫిక్గా ఎయిర్ బేస్లు ఏమున్నాయి, ఎక్కడి నుంచి ఈ మిసైల్స్ లాంచ్ చేస్తున్నారు, ఓకే, అవన్నిటిని కూడా లేపేయటం చేశారు సక్సెస్ఫుల్గా, ప్రెసిజన్. ఓకే, రెండోది ఏంటంటే INS విక్రాంత్ అని చెప్పి మన నావీ ఒకటి రెడీగా ఉందన్నమాట. అది ఎలా ఉంటుందంటే సీలో ఉంటుంది బేస్, దాని నుంచి విమానాలు ఫైటర్ జెట్స్ దాని నుంచే లాంచ్ అవుతాయి. అంటే ల్యాండ్ అవసరం లేదు, జనరల్గా ల్యాండ్ కావాలి. సో మనకి ల్యాండ్ అంటే డిస్టెన్స్ ఇష్యూస్ ఉంటాయి ఒక్కోసారి. సో ఇది సీ మీద ఉంటుంది అనమాట బేస్, దాని నుంచి ఫ్లైట్స్ వెళ్ళిపోతాయి. ఫ్లైట్స్ వెళ్ళిపోయి దాంతో ఏం చేశారంటే వాళ్ళ పోర్ట్స్ని ధ్వంసం చేశారు.
ఆ పోర్ట్స్ ధ్వంసం చేయడం కారణంగా ఏమవుతుందంటే మీకు అక్కడ ఫిషింగ్ ఎఫెక్ట్ అయిపోతుంది. రెండోదేమో వాళ్ళకి లావాదేవీలు కొన్ని ఉంటాయి, సీకి సంబంధించినవి. పోర్ట్స్ ధ్వంసం అయినాయి అంటే చాలా వరకు గూడ్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫ్యూయల్ వాళ్ళకి ఇంపోర్ట్ ఉందన్నమాట. ఆ ఫ్యూయల్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే దాంతో ఏమైందంటే కంట్రీలో ఫ్యూయల్ స్కేర్సిటీ వస్తుంది. మీకు పెట్రోల్ బంక్ దగ్గర అందరూ జనాలందరూ క్యూ కడతారు, ఉన్నది కాస్త అయిపోతుంది. సో అట్లా ఇంపాక్ట్ చేశారు. సో ఇలా మీకు ఏంటంటే అష్టదిగ్బంధనం చేసి మన వాళ్ళని టోటల్గా భ్రష్టు పట్టించే వాళ్ళు చేసుకున్న పాపమే అది. సో ఈ రోజు చివరికి ఇట్లా జరిగిందనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.